మహేష్ బాబు కుమారుడు గౌతమ్ వల్ల సుమారుగా 12,000 మంది పసి ప్రాణాలకు రక్షణ కలుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు. లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలకి కూడా వాళ్ళు అంటే హార్ట్‌కి సర్జరీ చేయించడం కావచ్చు, చాలా మంది బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ రీసెంట్‌గా చూసుకుంటే మదర్ మిల్క్ బ్యాంక్ సెంటర్‌ని కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా అటు లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా సుమారుగా ఇప్పటి వరకు 4,500 మందికి పైగా పిల్లలకి హార్ట్ సర్జరీస్ చేశారు. సో ఇప్పుడు ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా దాదాపుగా ఒక 7,500 మంది పిల్లల వరకు కూడా రక్షణ అది కలుగుతుంది. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది కూడా వాళ్ళ పిల్లలకి సొంత పాలనేటి ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వాలనుకున్నా కూడా ఏదో ఒక వ్యాధి ఉండడం, లేకపోతే ఏదో ఒక క్యాన్సర్ ద్వారా ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పిల్లలకి సొంత పాలు ఇవ్వలేకపోతున్నారు, బయటి పాలే ఇస్తున్నారు. సో ఈ మిల్క్ సెంటర్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లాడి కూడా ఎవరికైతే పోషకాహార లోపాలు ఉన్నాయో ఇప్పటి వరకు చూసుకుంటే బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, కొంతమంది ఏంటంటే పుట్టిన వెంబరే తల్లి చనిపోతుంది. సో అప్పుడు వాళ్ళకి మదర్ మిల్క్ అనేవి ఉండవు, పౌష్టికాహారం ఉండదు. సో ఖచ్చితంగా ఏదో ఒక లోపం అనేది వాళ్ళలో ఉంటుంది. అదే లోపంతో పెరుగుతారు, పెద్ద అవుతూ ఉంటారు. సో అలాంటివి ఏవి కూడా రావద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మాత్రం ఈ ఒక మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇలా ఎందుకు పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు, పిల్లల విషయంలోనే ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. వాళ్ళ కుమారుడు గౌతమ్ చిన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఉండిందంట. ఎన్ని డబ్బులు కట్ చేసినా కూడా అది మాత్రం సాల్వ్ కాలేదంట. ఒక ఫారెన్కి సంబంధించి అందరినీ కూడా పిలిపించి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయనకు కొంచెం క్యూర్ అయింది. సో అందుకోసమని మన దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి మన బాబు మనం సరి చేసుకున్నాం. కాకపోతే మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా ఎంతో మంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఏ విధంగా చేయించుకుంటారు, ఖచ్చితంగా ప్రాణాలు పోవాల్సిందే కదా అని ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇప్పుడు సుమారుగా 12,000 మంది పిల్లలకు రక్షణ కలిగిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మహేష్ బాబు ఫ్యామిలీలో ఓన్లీ మహేష్ బాబే కాకుండా వాళ్ళ నమ్రత శిరోద్కర్ భార్య కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికి కూడా ఎంతో మందికి సేవ చేస్తూనే ఉంటారు. అంతమంది న్యూస్లో చూస్తూనే ఉంటాం. సో మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ చొరవ వల్ల వాళ్ళ బాబుకు వచ్చినటువంటి ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఎంతో మంది పిల్లల ప్రాణాలు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రక్షిస్తూనే ఉన్నారు. సో ఇదే విధంగా ముందుకెళ్ళాలని చాలా మంది కూడా కోరుకుంటున్నారు.